వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ఏపీ టెట్ మాక్ టెస్ట్లో ఇచ్చిన మ్యాథ్స్ సమ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 12,000 ఓటర్లు గల ఒక నియోజకవర్గంలో 60% మంది ఓటు వేసిన ఆ నియోజకవర్గంలో ఓట్లు వేసిన వారి సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ వచ్చి ఒక నియోజకవర్గంలో 12,000 మంది ఉన్నారంట. అందులో 60% మంది మాత్రమే ఓటు వేశారు. అయితే మనకి క్వశ్చన్ ఏంటి, 60%ని కనుక్కోవాలి. ఓట్లు వేసింది 60% మందే కాబట్టి 60% ఎంత కనుక్కోవాలి. ఆన్సర్ చూడండి. మొత్తం నియోజకవర్గంలో 12,000 మంది ఉన్నారు అంటే మొత్తం అని ఇప్పుడు మనం 100%గా తీసుకోవాలి. 12,000 అనేది 100%కి సమానం. మనం కనుక్కోవాల్సింది 60%. 60% ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్టెప్ వచ్చి 100లో 2 zeros, 12,000లో 2 zeros క్యాన్సిల్ చేయండి. చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎంత అవుతుంది? 120 × 60 మల్టిప్లై చేయండి. 6×12 72, 7,200. మనకు ఆన్సర్ వచ్చి 7,200. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఒక హెలికాప్టర్ 1 గంటలో 600 కిలోమీటర్లు ప్రయాణిస్తే అది 4 గంటల్లో ప్రయాణించగల దూరం మీటర్లలో. క్వశ్చన్ చూడండి. ఒక హెలికాప్టర్ వచ్చి గంటకి 600 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంట. మనకి 4 గంటలకైతే ఎంత దూరం ప్రయాణిస్తుంది అనేది క్వశ్చన్. అక్కడ కిలోమీటర్లో ఇచ్చాడు, మనం మీటర్లలో కనుక్కోవాలి. ఆన్సర్ చూడండి. ఒక గంటలో 600 కిలోమీటర్లు కాబట్టి కిలోమీటర్ని మీటర్లకు మార్చాలి. అంటే ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 మీటర్స్. 600 × 1000 అంటే 6 లక్షలు. ఇప్పుడు ఒక గంటకి 6 లక్షలు అయితే 4 గంటలకి 4 × 6 lakh, 6 4 24 అంటే 24 లక్షల మీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2 పూర్ణ సంఖ్యల మొత్తం -300, అందులో ఒకటి 60 అయిన రెండవ సంఖ్య ఎంత? క్వశ్చన్ చూడండి. 2 పూర్ణ సంఖ్యల మొత్తం ఇచ్చాడు. ఎంతంట? 300 అంట. -300, అందులో ఒకటి ఇచ్చేసాడు 60. 2 పూర్ణ సంఖ్యలు ఏవో మనకు తెలియదు కాబట్టి x + y = -300 అనుకుందాం. అందులో ఒకటి ఇచ్చాడు కాబట్టి ఎంత? ఒకటి 60 అంటే 60 + y = -300. ఇది +60 అలా ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది? -60 అంటే y = -300 - 60. 300 60 ఎంత? 360. రెండు ఒకే గుర్తున్నాయి కాబట్టి కూడుతున్నాం. -360. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 150 గ్రాములను కిలోగ్రాములలో వ్యక్తపరచగా. అంటే ఇక్కడ గ్రాముల్లో ఇచ్చాడు, మనం కిలోగ్రాములో మార్చాలి దాన్ని. అంటే 1 కిలోగ్రామ్కి ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్. కాబట్టి 190ని 1000తో భాగించాలి. అంటే 190/1000 కిలోగ్రామ్స్. ఇప్పుడు 1000తో భాగిస్తున్నాం కాబట్టి ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి? 3 నెంబర్స్ తర్వాత, అంటే 0.190 కిలోగ్రామ్స్. ఆన్సర్ వచ్చి 0.190. నెక్స్ట్ క్వశ్చన్ x = 1 మరియు y = 2 అయిన 2x - 3y + 1 ఎంత అంటున్నాడు. సమాసపు విలువ ఎంత? అంటే ఈ xy వాల్యూని అందులో రీప్లేస్ చేయాలి. అంటే ఆన్సర్ చూడండి ఒకసారి. 2 × x ప్లేస్లో 1 పెట్టాలి, y ప్లేస్లో 2 పెట్టాలి. అంటే 2 × 1 - 3 × 2 + 1. నెక్స్ట్ స్టెప్ 2 × 1 అంటే 2 - 3 × 2 అంటే 6 + 1. 2 + 1 3 - 6. 6లోంచి 3 తీసేస్తే -3. ఆన్సర్ వచ్చి -3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు 12 సెంటీమీటర్లు మరియు 14 సెంటీమీటర్లు మరియు దాని చుట్టుకొలత 36 సెంటీమీటర్లు అయిన మూడవ భుజం యొక్క పొడవు ఎంత? అంటే ఒక త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి కదా, 2 భుజాలు ఇచ్చాడు, చుట్టుకొలత ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? మూడవ భుజం యొక్క పొడవు కనుక్కోవాలి.
ఆన్సర్ చూడండి. మూడో భుజం ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాము. 12 ప్లస్ 14 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 36. 12 ప్లస్ 14 ఎంత? 26. 26 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 36. ఎక్స్ వాల్యూని ఇక్కడ నుంచి మిగతా వాల్యూని అటు తీసుకెళ్ళండి. అంటే 36 మైనస్ 26 ఎంత వచ్చింది? 36లోంచి 26 తీస్తే 10. అంటే మూడో భుజం యొక్క పొడవు ఎంత? 10 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఏ ఈక్వల్ టు 2 బి ఈక్వల్ టు 3 అయినా బి పవర్ బి మైనస్ ఏ పవర్ ఏకి సమానమైనది. ఇక్కడ ఏ వాల్యూస్ ఇచ్చాడు, బి వాల్యూస్ ఇచ్చాడు. ఈ ఏబి వాల్యూని అందులో రీప్లేస్ చేయాలి. ఆన్సర్ చూడండి. బి పవర్ బి అంటే 3 క్యూబ్, 3 పవర్ బి అంటే 3 రాయాలి, మళ్ళీ పవర్ బి ఉంది కాబట్టి 3 రాయాలి, అంటే 3 క్యూబ్ మైనస్ ఏ పవర్ ఏ. బేస్లో ఏ ఉంది, పవర్లో ఏ ఉంది, అంటే 2 స్క్వేర్. 3 క్యూబ్ అంటే ఆన్సర్ ఎంత మనకి? 3 మూడు 9, 9 మూడు 27. 3 క్యూబ్ అంటే 3ని 3 సార్లు మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 3 ఇంటూ 3. 3 క్యూబ్ అంటే 3 మూడు 9, 9 మూడు 27 మైనస్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4. 27 మైనస్ 4 ఎంత మనకు ఆన్సరు? 23. ఆన్సర్ వచ్చి 23. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమాంతర చతుర్భుజ వైశాల్యం 78 స్క్వేర్ మీటర్స్, భూమి 6 మీటర్లు అయినా దాని ఎత్తు ఎంత? క్వశ్చన్ చూడండి ఒకసారి. చతుర్భుజం వైశాల్యం ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, మనం ఎత్తును కనుక్కోవాలి. సమాంతర చతుర్భుజ వైశాల్యంకి ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు కదా. ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో రీప్లేస్ చేయండి. 78 ఈక్వల్ టు భూమి ఎంత? 6, 6 ఇంటూ హెచ్ కనుక్కోవాలి కాబట్టి హెచ్ని యాస్టీజ్గా రాయండి. నెక్స్ట్ ఈ 78లో 6 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 6 వచ్చి 7లో 1 టైము, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది కదా 18, 18లో 6 3 టైమ్స్, అంటే మొత్తం 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. హెచ్ ఈక్వల్ టు 13 మీటర్స్. ఆన్సర్ వచ్చి 13 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1/x స్క్వేర్కి సమానమైనది. ఆన్సర్ చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1/x స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ హోల్ స్క్వేర్. 2ని మైనస్ 2 ఎక్స్ ఇంటూ 1/x అంటే ఎక్స్ని 1/xతో మల్టిప్లై చేసినా మళ్ళీ 2a వస్తుంది. దాని వాల్యూ ఏం మారదు అనమాట. నెక్స్ట్ 1/x హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. ఇది ఏ రూపంలో ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఇక్కడ ఏ అంటే ఎక్స్, బి అంటే 1/x. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్. దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? ఎమ్ స్క్వేర్ అంటే ఎమ్ ఇంటూ ఎమ్ కింద రాయొచ్చు కదా. ఎక్స్ మైనస్ 1/x ఇంటూ ఎక్స్ మైనస్ 1/x. ఆన్సర్ వచ్చి ఎక్స్ మైనస్ 1/x ఇంటూ ఎక్స్ మైనస్ 1/x. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎక్స్ పవర్ 4 ఇంటూ వై క్యూబ్ మైనస్ 2xy ప్లస్ వై పవర్ 5 సమాసం యొక్క పరిమాణము ఎంత? అంటే ఈ ఈక్వేషన్కి డిగ్రీ ఎంత అంటున్నాడు. ఆన్సర్ చూడండి. బీజేపీ సమాసాల్లో దేనికి హైయెస్ట్ పవర్ ఉంటుందో అదే ఆ ఈక్వేషన్ యొక్క డిగ్రీ అవుతుంది. ఫస్ట్ చూడండి. ఎక్స్ పవర్ 4 వై క్యూబ్ అంటే దీని యొక్క ఘాతం ఎంత అవుతుంది? 4 + 3 7. దీని యొక్క తరగతి 7. నెక్స్ట్ మైనస్ 2xy దీని యొక్క తరగతి ఎక్స్ పవర్ 1 వై పవర్ 1 అన్నట్టు, అంటే తరగతి 2. వై పవర్ 5 దీని యొక్క తరగతి ఎంత? 5. అంటే ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ దేనికి ఉంది అంటే పరిమాణం ఎంత? 7. ఆన్సర్ వచ్చి 7. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఒక అర్ధవృత్తమునకు గల సౌష్ఠవ రేఖల సంఖ్య. ఆన్సర్ చూడండి. అర్ధవృత్తమునకు ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయగలం? చూడండి పక్కన ఇదే అర్ధవృత్తం అనుకుంటే కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేస్తే అది 2 వైపులు సమానంగా ఉండాలి. అంటే అర్ధవృత్తానికి సౌష్ఠవ రేఖల సంఖ్య 1. మరి నా క్వశ్చన్ వచ్చి వృత్తానికి ఎన్ని సౌష్ఠవ రేఖలను గీయగలం? మీకు ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 5:7 మరియు 2:9ల బహుళ నిష్పత్తి. ఆన్సర్ చూడండి. మనం బహుళ నిష్పత్తిని కనుక్కోవాలి కదా. బహుళ నిష్పత్తి అంటే
పూర్వపదాల లబ్ధము ఈస్టు పరపదముల లబ్ధము. పూర్వపదాలని మల్టిప్లై చేసి పరపదాలని మల్టిప్లై చేయాలి. పూర్వపదాలు అంటే ఏంటి? ఇక్కడ 5:7లో 2:9లో పూర్వపదం అంటే మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండవ పదాన్ని పరపదము అంటారు. ఇప్పుడు పూర్వపదాలు తెలిసినాయి కదా, మల్టిప్లై చేయండి. 5:7లో పూర్వపదం 5, 2:9లో 2, 5 × 2 7 × 9 అంటే 5 2s 10, 7 9s 63, 10:63. ఆన్సర్ వచ్చి మనకి 10:63. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొదటి 5 సరి సంఖ్యల అంక మధ్యమము. మొదటి 5 సరి సంఖ్యల అంక మధ్యమము ఎంత అంటున్నాడు? అంక మధ్యమం అన్నా సరాసరి అన్నా సగటన్నా ఒకటే. ఆన్సర్ చూడండి. మొదటి 5 సరి సంఖ్యలు ఏంటి? 2, 4, 6, 8, 10. సరాసరికి ఫార్ములా ఏంటి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఈ 5 సంఖ్యల్ని యాడ్ చేసి దాన్ని 5తో డివైడ్ చేయాలి. చూడండి, 2 + 4 + 6 + 8 + 10 యాడ్ చేయండి. 6 + 4 10, 10 + 8 18, 18 + 2 20, 20 + 10 30 అంటే 30/5. 5 30 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 6 టైమ్స్. ఆన్సర్ వచ్చి 6. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఒక ఉపాధ్యాయుడు 72 నోట్బుక్స్ను కొని తరగతిలోని విద్యార్థులందరికీ సమానంగా పంచెను. ప్రతి విద్యార్థికి 4 నోట్బుక్స్ లభించిన ఎడల ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నాడు. నెక్స్ట్ ఆన్సర్ ఒకసారి చూడండి. మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయంట? 72 బుక్స్ ఉన్నాయంట. ఒక్కొక్కరికి 4 బుక్స్ వచ్చినాయి. అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నారు. మనకి విద్యార్థుల సంఖ్య కావాలి అంటే ఈ 72ని 4తో డివైడ్ చేయండి. ఇప్పుడు 72/4. 4 అనేది 72లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 7లో 1 టైము, రిమైనింగ్ 32 ఉంటుంది. 32లో 4 వచ్చి 8 టైమ్స్, 4 8 32. ఆన్సర్ వచ్చి మనకి 18. మొత్తం విద్యార్థుల సంఖ్య 18. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి = బీసీ = సిఏ అయిన ఆ త్రిభుజాన్ని ఏమంటారు? ఆన్సర్ చూడండి. అంటే ఒక త్రిభుజం ఇచ్చాడు. ఆ త్రిభుజంలో భుజాలు ఎలాగున్నా ఏబి బీసీ సిఏ అంటే ఏబి బీసీ సిఏ అనేవి భుజాలు అనమాట. ఆ 3 భుజాలు ఈక్వల్, ఏబి = బీసీ = సిఏ అంటే 3 భుజాలు సమానంగా ఉన్నాయి. మరి 3 భుజాలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని ఏమంటారు? సమబాహు త్రిభుజం. మరి ఆప్షన్స్ ఒకసారి చూడండి. విషంబాహు త్రిభుజం అంటే ఏంటి? 3 భుజాలు వేరువేరుగా ఉంటే దాన్ని విషంబాహు అంటారు. మరి సమద్విబాహు త్రిభుజం సెకండ్ ఆప్షన్ వచ్చి ఇందులోనే ఉంది, క్వశ్చన్లోనే. అంటే 2 భుజాలు సమానంగా ఉంటే దానిని సమద్విబాహు త్రిభుజం అంటారు. 3 భుజాలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం. ఆన్సర్ వచ్చి సమబాహు త్రిభుజం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల లబ్ధం 1296. వాటిలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 16 రెట్లు అయినా అందులో ఒక సంఖ్య. 2 సంఖ్యలు ఏంటో తెలియదు కాబట్టి ఎక్స్ వై అనుకుందాము. అందులో ఒక సంఖ్య రెండవ సంఖ్యకి 16 రెట్లు అంటే రెండవ సంఖ్య వై అనుకుంటే మొదటి సంఖ్య అనేది రెండవ సంఖ్యకి ఎంత? 16 రెట్లు కాబట్టి 16y అనుకుందాం. ఆ 2 సంఖ్యల లబ్ధం ఎంత? 1296. ఆ రెండింటిని మల్టిప్లై చేయండి. 16y × y = 1296. ఈ 16 అనేది 1296లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 81 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే y² = 81. y = ఎంత? 81 అంటే 9 × 9, 9² కదా. అప్పుడు y వాల్యూ వచ్చి మనకి 9. ఒక సంఖ్య ఏంటి అన్నాడు. ఆ ఒక సంఖ్య ఏంటి? 9. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, 2 అకరణీయ సంఖ్యల మొత్తం -8. అందులో ఒక సంఖ్య -15/7 అయిన మరొక సంఖ్య ఎంత? ఆన్సర్ చూడండి. 2 అకరణీయ సంఖ్యలు అన్నాడు కదా. 2 అకరణీయ సంఖ్యలు మొత్తం అంటే ఏంటో తెలియదు కాబట్టి x + y = -8 అనుకుందాం.
అందులో ఒకటి ఇచ్చాడు, ఒక సంఖ్య ఏంటి, -15/7 ప్లస్ y ఈక్వల్ టు -8. y వాల్యూని ఇక్కడ ఉంచి -15/7ని ఈక్వల్ టు అవతలకి తీసుకువెళ్ళండి. ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ వల్ల ప్లస్ అవుతుంది, అంటే -8 ప్లస్ 15/7. నెక్స్ట్ ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం ఎంత అవుతుంది, 7 అవుతుంది. అప్పుడు 7 × 8 అలా 56 -56 ప్లస్ 15/7. 56లో నుంచి 15 తీసేస్తే ఎంత, 41 -41/7. రెండవ సంఖ్య ఎంత, -41/7. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 3x మరియు 6xలు పూరక కోణాలైన x యొక్క విలువ. ఏవో 2 కోణాలు ఇచ్చాడంట, ఆ 2 పూరక కోణాలు. అయితే x వాల్యూని కనుక్కోమన్నాడు. అసలు పూరక కోణాలు అంటే ఏంటి? ఏవైనా 2 కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు. ఇక్కడ 2 కోణాలు ఇచ్చాడు కదా, ఏంటిది అవి, 3x 6x. పూరక కోణాలు అంటే ఏంటి, మనకి 2 కోణాలు మొత్తం 90 డిగ్రీలు. ఇచ్చిన 2 కోణాలని యాడ్ చేయండి, అంటే 3x + 6x = 90 degrees. 3x + 6x ఎంత అవుతుంది, 9x = 90. ఈ 9 అనేది 90లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 10 times. అంటే x వచ్చి మనకి 10 degrees. ఆన్సర్ వచ్చి 10. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక చతురస్ర వైశాల్యము 1849 చదరపు సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత? చతురస్ర వైశాల్యం ఇచ్చాడు, చుట్టుకొలత కనుక్కోమన్నాడు. చతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఏంటి, a². అంటే a² = 1849 చదరపు సెంటీమీటర్లు. మరి చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి, 4a. ఆన్సర్ చూడండి, a² = 1849 చదరపు సెంటీమీటర్లు. మరి 1849 ఎలా రాయొచ్చు, 43 × 43 కింద రాయొచ్చు. అప్పుడు భుజం వచ్చి ఎంత అవుతుంది, 43 సెంటీమీటర్లు. మరి మనకు చుట్టుకొలత కావాలి కదా, చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి, 4a. అంటే భుజాన్ని 4తో మల్టిప్లై చేయండి. 43 × 4 ఎంత వచ్చింది, ఆన్సర్ వచ్చి 172 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x/7 - 2 = 5 అయిన x యొక్క వర్గమూలపు విలువ. ఆన్సర్ చూడండి, x/7 - 2 = 5. ఈ -2ని ఈక్వల్ టు అవతలకి తీసుకువెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, +2 అవుతుంది. నెక్స్ట్ x/7 = 5 + 2. 5 + 2 ఎంత అవుతుంది, 7. అంటే x/7 = 7. డివైడ్ చేసే 7 ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. అప్పుడు x = 7 × 7 7² అంటే 49. కానీ మనకు కావాల్సింది ఏం కావాలి, స్క్వేర్ రూట్ కావాలి. అంటే √x = 49 ఎలా రాసుకోవచ్చు, 7² కదా. దేర్ఫోర్ x = ఎంత, 7. ఆన్సర్ వచ్చి 7. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకని నెల జీతంలో 3/4 వంతు 6,000 అయినా అతని నెల జీతము ఎంత రూపాయల్లో చెప్పమంటున్నాడు. చూడండి, 3/4 వంతు 6,000కి సమానం. అంటే మొత్తం జీతం ఎంత, 4 parts అనుకుంటే అందులో 3 parts వచ్చి 6,000. అంటే 4 parts ఎంత, ఈ 3 అనేది 6లో n times క్యాన్సిల్ అవుతుంది, 2 times. అంటే 2000. 1 part 2000 అంటే 4 parts వచ్చి 4 × 2000 అంటే 8000. మనకు ఆన్సర్ వచ్చి 8000. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ = 30 degrees, యాంగిల్ బి = 50 degrees అయినా యాంగిల్ సి విలువ ఎంత? ఒక త్రిభుజం ఏబీసీలో ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాడు, సి విలువ ఎంతో కనుక్కోమంటున్నాడు. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత, 180 degrees. అంటే 3 కోణాలు మొత్తం అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి = 180 degrees. ఏబీ వాల్యూస్ ఇచ్చాడు కదా, ఆ ఏబీ వాల్యూని అందులో రీప్లేస్ చేయండి. 30 + 50 ప్లస్ యాంగిల్ సి = 180 degrees. 30 + 50 ఎంత, 80. 80 ప్లస్ యాంగిల్ సి = 180 degrees.
ఈ ప్లస్ 80ని ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్ళండి. అప్పుడు -80 అవుతుంది. యాంగిల్ సి ఈక్వల్ టు 180 మైనస్ 80. 180లోంచి 80 తీస్తే ఎంత? 100. అప్పుడు సి వాల్యూ వచ్చి 100. ఆన్సర్ వచ్చి 100.